ఎన్నికల కోడ్ వెంకన్న భక్తులకే కాదు టీటీడీకి కూడా కలిసొచ్చింది. వీఐపీలు తగ్గిపోవడం, సిఫార్సు లేఖలను రద్దు చేయడం లాంటి అంశాలు సర్వదర్శనం చేసుకునే భక్తులకు మరింత సమయం కలిసి వచ్చేలా చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం, నిత్యం భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం. క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలని ప్రయాసపడే భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి కొండకు చేరుకోవడం నిత్యకృత్యం. ఆపద మొక్కుల స్వామి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల కొండపై శ్రీవారి దర్శనం ఒక పెద్ద టాస్క్. సర్వదర్శనంతో పాటు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం, సిఫార్సు లేఖలతో వీఐపీ దర్శనం, ప్రోటోకాల్, శ్రీవారి ట్రస్ట్, డోనర్స్ ప్రివిలైజ్, ఇలా పలు రకాలుగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండెక్కుతారు. నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా ఎవరి దారి వారిది అన్నట్లుగా తిరుమల కొండకు చేరే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లోనే ఉంటుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం గంటల తరబడి కాదు, రోజుల తరబడి క్యూ లైన్లో వేచి ఉండే భక్తులు క్షణం పాటు వెంకన్న దర్శనం చేసుకొని కష్టాన్నంతా మర్చిపోతారు. ఇలా కొండ మీద శ్రీవారి భక్తులు పడుతున్న అగచాట్లకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. సామాన్య భక్తుడికి సంతృప్తికర సర్వదర్శనం చేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టైం స్లాట్ టోకెన్లను జారీ చేయడం, ఆన్లైన్లో ముందుగానే టికెట్లను జారీ చేయడం చేస్తోంది. మరోవైపు సిఫార్సు లేఖలపై ఆధారపడకుండా శ్రీవాణి ట్రస్ట్ కింద 10,000 రూపాయలు డొనేషన్ చెల్లిస్తే ప్రివిలైజ్గా 500 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా కొండకు వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తుండగా, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం సర్వదర్శనం భక్తులకే కాదు వీఐపీలకు సిఫార్సు లేఖల గోల లేకుండా చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు దాదాపు 4,000 మందికి పైగా భక్తులు సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ దర్శనాలను పొందుతూ వచ్చారు. వీఐపీల బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి ట్రస్ట్, డోనార్స్, ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే భక్తులకు దాదాపు 4 గంటల సమయం టీటీడీ కేటాయిస్తూ వచ్చింది. కోడ్ అమల్లోకి రావడంతో వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసిన టీటీడీ ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజుకు 200కు మించడం లేదు. మరోవైపు శ్రీవాణి టికెట్స్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే భక్తులతో కలిపి వీఐపీల సంఖ్య 2,000కు మించకపోవడంతో సర్వదర్శనానికి కేవలం గంట సమయం మాత్రమే పడుతోంది. వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించని టీటీడీ వీఐపీలకు ఇబ్బంది కలగకుండా శ్రీవాణి టికెట్లను అన్లిమిటెడ్ చేసింది. గతంలో 500 టికెట్లు ఆన్లైన్లో, మరో 500 టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టీటీడీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అవసరమైనన్ని టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయలు డొనేషన్ చెల్లించే భక్తుడు 500 రూపాయల టికెట్ కొనుగోలు చేసి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం అందుబాటులోకి రావడంతో శ్రీవాణి టికెట్లకు గిరాకీ పెరిగింది. రోజుకు దాదాపు 2,000 వరకు శ్రీవాణి టికెట్లను విక్రయిస్తున్న టీటీడీ శ్రీవారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలుగుతోంది. వీఐపీలు తగ్గిపోవడంతో వారికి కేటాయించిన సమయం సర్వదర్శనం భక్తులకు కలిసి వస్తోంది. గంటకు 4,500 మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ క్యూ లైన్ మేనేజ్మెంట్ చేస్తుండటంతో సామాన్య భక్తుడికి సంతృప్తికర దర్శనం అందుతోంది. అంతేకాకుండా తిరుమల వెంకన్న ఆదాయం కూడా అంతకంతకు పెరుగుతోంది. గత 25 నెలలుగా వరుసగా హుండీ ఆదాయం 100 కోట్లకు పైగా నమోదవుతుండగా మార్చి నెల ఆదాయం కూడా 118 కోట్లకు చేరుకుంది. ఎన్నికల కోడ్ అమలుతో శ్రీవారి ఆదాయం అమాంతంగానే పెరిగింది. ఒకవైపు వేసవి సెలవులు, పరీక్షలు రాసిన విద్యార్థుల మొక్కులు, మరోవైపు ఎన్నికల సమయంలో మొక్కులు తీర్చుకునే వారి సంఖ్య పెరగడంతో తిరుమల కొండ కూడా కిటకిటలాడుతోంది. అదే రీతిలో వెంకన్న హుండీ కూడా గలగలలాడుతోంది. ఎన్నికల కోడ్తో మార్చి 16 నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయడం, శ్రీవాణి టికెట్లు అడిగినన్ని ఇవ్వడంతో ఆదాయం పెరిగింది. ఏ ఒక్కరి సిఫార్సు అవసరం లేకుండానే శ్రీవాణి టికెట్ను కొనుగోలు చేసి వెంకన్నను దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పించడం పట్ల భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెంకన్న భక్తులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్స్ కోటాను పెంచిన టీటీడీ ఈ మేరకు గణనీయంగానే ఆదాయం పొందింది. గత 15 రోజుల వ్యవధిలో 22,752 శ్రీవాణి దర్శన టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు శ్రీవాణి దర్శన టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి 22.75 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చారు. దీంతో వరుసగా 25వ నెలలో కూడా 100 కోట్ల మార్కును దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. మార్చి నెలలో శ్రీవారికి హుండీ ఆదాయం 118 కోట్లు వచ్చింది. రోజుకు సగటున దాదాపు 18 గంటల పాటు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండగా నిన్న ఒక్కరోజే 81,224 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4.35 కోట్ల రూపాయలు హుండీ ద్వారా ఆదాయం లభించింది. ఎన్నికల కోడ్తో సర్వదర్శనం చేసుకునే భక్తులకు సంతృప్తికర దర్శనం కలుగుతోంది.